సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు అందరూ వారి ప్రధాన కార్యస్థానాల్లో అందుబాటులో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ కూడా వారి ప్రధాన కార్యస్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేసే విధంగా 08672252572 ఫోన్ నెంబర్ తో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని ఎవరికైనా సరే ప్రజలు గాని ఇతరులు గాని వర్షాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే వెంటనే సంప్రదించాలన్నారు. ఎక్కడైనా వర్షాలకు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయి ఉంటే గమనించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలైన పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసిన భోజనం, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. పేదలకు ఆర్థికంగా భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేదరికాన్ని అరికడతామన్న మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఆర్థిక కష్టాలున్నా, ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీ మేరకు తొలి నెల నుంచే పెన్షన్లు 4000కు పెంచామని గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భారీగా వర్షం పడుతున్నా లెక్క చేయక మంత్రి రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గంలో గిలకల దిండిలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా పక్షవాతం వచ్చి మంచానికి పరిమితమైన లంకే పోతురాజ్ ఇంటికి మంత్రి స్వయంగా వెళ్లి 15,000 రూపాయలు పెన్షన్ అందించారు. అతని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తుఫాను షెల్టర్ లో కూడా లబ్ధిదారులకు మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, రమేష్, బచ్చుల అనిల్, బొడ్డు శ్రీను, బీజేపీ నాయకుడు పాన్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ముఖ్యంగా పనులు చేసుకునే వాళ్ళు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకి, అలాగే మత్స్యకారులకి, నేత కార్మికులకి, మన కల్లుగీత కార్మికులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజున మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అప్పుడు 75 రూపాయల నుంచి దాన్ని 200 రూపాయలు చేయటం, 200 ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు 2014-19లో 2000 రూపాయలు చేయటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2000 నుంచి 3000 చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు కేవలం ఓట్ల కోసం వాడుకుని 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోతామని చెప్పి తర్వాత మాట మార్చినట్టు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మరి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. మరి ఇది 3వ నెల జూలైలో ఇచ్చాం, ఆగస్టులో ఇచ్చాం, ఇప్పుడు సెప్టెంబర్, రేపు 1వ తారీఖు సెలవు దినం అవుతుంది. మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతోనే ఈరోజు 31వ తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే పేదవారి పట్ల ఎంత వారికి ఒక బాధ్యత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. 2వ తారీఖు వచ్చు, లేదా 3వ తారీఖు వచ్చు. లాస్ట్ గవర్నమెంట్ చూసాం 10వ తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ మొదటి తారీఖున ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యానికి మొదటి తారీఖు ఆదివారం వచ్చింది. మళ్ళీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి 31వ తారీఖు శనివారమే మరి 100% కూడా పెన్షన్ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా, ఉద్యోగస్తులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా ఉత్సాహంగా మరి ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అంటే 10:30 గంటలకి ఇప్పుడు చూస్తే 74% పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, డిస్బర్స్మెంట్ జరిగింది. మచిలీపట్నం బందర్ కాన్స్టిట్యున్సీలో 68% ఇప్పటికి జరిగిపోయింది. సాయంత్రంలోపు దీన్ని 100% తీసుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో మరి వర్షాన్ని కూడా లెక్క చేయట్లేదు. నేను మొన్న చూశాను ఎంత బాధ్యతగా ఉన్నారంటే అధికారులు. ఒక ఆడబిడ్డ 8 నెలల గర్భవతి, 8 నెలల గర్భవతి తెల్లవారుజాము 4 గంటల నుంచి పేదవారికి పెన్షన్లు ఇవ్వాలని
మరి ఆమె కూడా తిరుగుతూ ఉందంటే ఎంత ఉద్యోగస్తుల్లో కూడా కమిట్మెంట్ వచ్చింది, ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. మరి ఇటువంటి ఎంత కష్టాలు ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ఈ వాటికి అందించాలని చెప్పి ఇవాళ పెరిగింది కూడా. పెన్షన్లు ప్రతి నెల దాదాపు 2500 కోట్ల రూపాయలు పెన్షన్ భారం పడింది. దాదాపు మరి 33,000 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ల రూపేణా ప్రభుత్వం అందిస్తూ ఉందంటే మరి ప్రజలకి ఎంత బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం ఉన్నది దానికి ఇదే. వరుస వర్షాలు జనజీవనాన్ని వణికిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మచిలీపట్నం తడిసి ముద్దైంది. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. పలు ప్రాంతాలు ముంపుకి గురవడంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉండిపోవడంతో వ్యాధుల పాలవుతున్నామని జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక రహదారుల్లో వర్షం నీరు ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరుస వర్షాలకు గత 2 రోజులుగా రోడ్ల పక్క చిరు వ్యాపారులు మూతపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అర్ధరాత్రి విశాఖపట్నం మరియు గోపాల్పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎక్కడ విస్తారంగా వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టరేట్తో సహా డివిజన్ మండలాల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3054 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. పొలాల్లో వర్షపు నీరు నిండి ఉండడం కారణంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వివిధ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించామన్నారు. లంక గ్రామాల ప్రజలకు నిత్యావసరాలు అందించే ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ బాలాజీ తెలిపారు. గర్భిణీలు, డయాలసిస్ రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్య శాఖను ఆదేశించామన్నారు. వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టామన్నారు. అన్ని మండలాల్లో కూడాను ఉధృతంగా వర్షం కురుస్తుంది. సో ఇప్పటి వరకును 3054 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా కట్టుదిట్టుగా ఆదేశాలు జారీ చేయడం అనేది. దీని మేరకు అందరూ మన జిల్లా ఆఫీసర్లకు ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మనము ఆల్రెడీ లంక గ్రామాల్లో అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి 1 మంత్ అడ్వాన్స్గా ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నిటినీ కూడా పొజిషన్ చేయడం జరిగింది. రోడ్స్ ఎక్కడైనా కట్ ఆఫ్ అయితే వెంటనే చెట్లు పడి కట్ ఆఫ్ అయితే దాన్ని క్లియర్ చేసేదానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, సో వాళ్ళు ఏమైనా డెలివరీ దగ్గర ఉంటే వెంటనే ఇప్పుడైనా హాస్పిటల్కి పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకొని రావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సేమ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ ఆల్సో. సో అలాగే ఏమైనా మనకు ఎవరైనా షిఫ్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేస్తూ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓస్కి, తహసీల్దార్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాటర్ సప్లైకి అంతరాయం ఉండకూడదు కనుక మనము కంటిన్యూస్లీ ఓహెచ్ఎస్ఆర్లో వాటర్ పంపింగ్ కంటిన్యూస్లీ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అంతా నీళ్లు నిండిపోయింది కనుక అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ తీగ ఏమైనా పడిపోయి మొత్తం ఇబ్బంది పడవచ్చు అనే ఉద్దేశంతో అగ్రికల్చర్కి పవర్ని డిస్కనెక్ట్ చేశాము. సో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి అన్ని చర్యలు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెడన మండల పరిధిలోని కాకర్లమూడి, నందమూరు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అర్ధ వెంకట నాగేష్, టీడీపీ మండల అధ్యక్షుడు జలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో అధ్యాపకుల పాత్ర కీలకమైందని కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి పిబి సాల్మన్ రాజు అన్నారు.
ఉత్తమ సమాజ నిర్మాణంలో అధ్యాపకుల పాత్ర కీలకమైందని కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి పిబి సాల్మన్ రాజ్ అన్నారు. 32 సంవత్సరాలు ప్రభుత్వ అధ్యాపకులుగా పనిచేసి లేడీ ఆంథిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పదవి విరమణ చేసిన ఐనంపూడి ఆనంద్ కుమార్ అభినందన సభ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ హోదాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసి ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారిగా పనిచేసిన ప్రిన్సిపల్ ఐనంపూడి ఆనంద్ కుమార్ తన అపార అనుభవంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలెంతో ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు. కళాశాల అభివృద్ధి కమిటీ మాజీ సభ్యులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ఆనంద్ కుమార్ ప్రిన్సిపాల్ గా అంకిత భావంతో తన విధి నిర్వహణ కొనసాగించారని అన్నారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ తన సర్వీస్ లో కళాశాలలో చేసిన ఉద్యోగం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. ఆనంద్ కుమార్ సన్మాన పత్రాన్ని కళాశాల అధ్యాపకులు రేపల్లె రాంబాబు చదివి వినిపించారు. కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వి సుందరలక్ష్మి ఆధ్వర్యంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి మాట్లాడుతూ మచిలీపట్నంలో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ఆనంద్ కుమార్ కృషి ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు హరినాథ్ బాబు, రమణ, హిరణ్మయ్, సురేష్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ఆనంద్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. చాలా ఆనందంగా ఉంది. ఒక రిటైర్డ్ మన ప్రిన్సిపల్ గా రిటైర్ అవడం అసలు ఇంత ఎమోషన్లో అండ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఇందాక మాట్లాడినట్టు అసలు ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం ఒక గవర్నమెంట్ కాలేజ్కి లేదా ఒక ఏదైనా గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక ప్రిన్సిపల్ వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందా, ఓకే ఇవన్నీ చేయాలా, ఒకళ్ళని కాంప్రమైజ్ చేసి ఆ స్టూడెంట్స్కి ఇన్ని తీసుకురావాలి అనే బాధ్యత తీసుకుని ఇన్నాళ్ళు ఇక్కడ 3 సంవత్సరాల పైగా కష్టపడి మీకు కావాల్సినవన్నీ చేకూర్చి మా దగ్గరికి వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక కాంప్రమైజ్ అనేది వాళ్ళని సార్ మా కాలేజ్కి ఇది కావాలి, మా స్కూల్కి ఇది కావాలి అని చేయడం చాలా కష్టం. అలాంటిది తేలిక ఇన్ని చేస్తున్నారు అంటే ప్రిన్సిపల్ గారికి నిజంగా నా ధన్యవాదాలు సార్. ఈ కాలేజీలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏదైనా గవర్నమెంట్ కాలేజెస్ కానీ మీకు ఎంత బాధ్యతగా ఉండాలి అంటే నేను ఇందాక ఈ గోడల మీద వీ మిస్ యూ మేడం, మీకు మిస్ యూ సార్ అని రాసినప్పుడు నేను ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు నా స్కూల్ డేస్లో మేము అట్లా రాసేవాడు సార్ మీకు వీ మిస్ యూ అని. అది చూసినప్పుడు అనుకున్నా ప్రిన్సిపల్ గారిని మీరు ఎంత మిస్ అవుతున్నారు, లేదంటే ఇంత ముందు మ్యాథ్స్ మేడం అని ఎవరో రాశారు ఆ మేడంని ఎంత మిస్ అవుతున్నారు. సో అలాంటి ఎమోషన్స్ క్యారీ చేసుకుని ఇంత అభిమానంతో ఇంత వర్షంలో కూడా ఇక్కడికి అందరూ వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలపడానికి మీరు అందరికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ హ్యాపీ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ. శ్రీ కొల్లు జ్ఞానసాయి గారికి పిక్చర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. మరి వాతావరణం ఎలా ఉందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కూడా రద్దు చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కూడా కర్నూలు వెళ్ళాల్సింది వాళ్ళు మార్నింగ్ రద్దు చేస్తున్నారు. కానీ ఇవాళ ఆనంద్ కుమార్ గారి ప్రోగ్రాం ఇంతమంది ప్రేమతో వివిధ ప్రాంతాల నుంచి పిక్చర్స్ మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా 20 మందితో చేయాలని ప్రిన్సిపాల్ గారు గత 2 నెలలుగా మీ అందరికీ పెద్ద ప్రోగ్రాం చేయాలని చెప్పి చాలా ఆయన ప్లాన్ చేశారు. నా ప్రకృతి సహకరించలేదు. ఏదేమైనా ఇంతమంది అభిమానంతో ఈ కార్యక్రమం జరగడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. కృష్ణా జిల్లా చరిత్రలో, కృష్ణా జిల్లా విద్యా వ్యవస్థలో మచిలీపట్నం వేడేంద్ర కళాశాలలో అరవింద్ కుమార్ గారు కంటే పేజీ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నాళ్ళు మనం పనిచేసామని కాదు, కాలేజీలో మనం పనిచేసే కాలంలో పదవికి వండి తెచ్చామా లేదా, పదవికి న్యాయం చేసామా లేదా అనేదే ఇంపార్టెంట్. అందులో 100కి 100 రూపాయలు ఆనంద్ కుమార్ గారు సక్సెస్ అయ్యారు. ఆయన పదవి చేపట్టిన రోజు నుంచి నిన్నటి వరకు కూడా కళాశాల అభివృద్ధి కోసం, పిల్లల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసినటువంటి అత్యున్నతమైన ప్రిన్సిపాల్ శ్రీ ఆనంద్ కుమార్ గారు. ఎప్పుడు కూడా ఎవరు చూసినా మా పిల్లలకి ఐడి కార్డు కావాలి, ఎవరిని అడుగుదాం, ఎండి గారి దగ్గరికి వెళ్ళిపోవటం. ఎండి గారు ఆనంద్ కుమార్ గారు చూడగానే ఆయన ఎండి గారు ఓకే అంటాం. గత సంవత్సరం ఈ సంవత్సరం 80,000 రూపాయలు ఎంసీపీ ద్వారా కొన్ని శ్రీనివాసరావు గారు మన కళాశాల పిల్లలందరికీ కూడా ఐడి కార్డు ఇవ్వడంతని. ఇక మన కళాశాల కార్పొరేట్ స్థాయిలో చూడాలని తపన, పిల్లలకి షూస్ కావాలని మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం గారు ఎస్ సుబ్రహ్మణ్యంతో మాట్లాడి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, సింగిల్ పేరెంట్ పిల్లలు ఉన్నారు, 300 మంది సైకిల్ కావాలంటే ఆ ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు హెడ్ ఆఫీస్ రికమెండ్ చేశారు. బహుశా ఈ నెలలో వచ్చే నెలలో మన కళాశాలకి మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాలో ఏ కళాశాల లేని విధంగా
300 సైకిళ్ళు దాదాపు 10 లక్షల రూపాయలకి ఖరీదే సైకిళ్ళు ఆనంద్ కుమార్ గారు ప్రస్తుతం మన కళాశాల రాబోతుంది. ఆ విధంగా ఆనంద్ కుమార్ గారు కళాశాల పేరుని అత్యున్నతంగా తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మరి ఇందాక చెప్పినట్టుగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం, లాస్ట్ సెట్లో 80 ఉన్న ర్యాంకు. సుదీర్ఘకాలం జేఎన్టీ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తూ ఈ రోజున పదవి విరమణ చేస్తున్నాను. వారికి నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే, నేను ఎస్ఆర్ఆర్లో పనిచేస్తున్నప్పుడు ఆయన కూడా ఆల్రెడీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నారు. సో మేమిద్దరం కూడా దాదాపు ఒక 4 ఇయర్స్ ఇద్దరం కలిసి, ఆయన జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్, నేను జూనియర్ లెక్చరర్ మ్యాథమెటిక్స్లో మేమిద్దరం కలిసి కూడా పనిచేస్తాము. సో ఆయన మామూలుగా చాలా యాక్చువల్గా అసలు బాడీ బిల్డర్ ఆయన. ఇప్పుడు ఈ పరిస్థితి కొద్దిగా ఈ వయసు రీత్యాగా నీకేదన్నా విషయంలో కానీ కొద్దిగా ఆయన కుంగారేమో, కానీ బహుశా మీకు ఎవరికి తెలియదు ఆయన బాడీ బిల్డర్ అనే విషయం బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉండాలి. కానీ అది నాకు తెలుసు. ఆయన జూనియర్ లెక్చరర్కి ఇంగ్లీష్గా పనిచేస్తున్నప్పుడు మేము మామూలుగా ఆనంద్ కుమార్ గారు అందరూ అనేవాళ్ళం, కానీ నాలాంటి వాళ్ళు 2-3 అయితే చిరంజీవి వస్తున్నాడు అనేవాళ్ళు. సో ఆయన ఆ రకంగా ఉండేవాళ్ళు. సో మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు, డైనమిక్గా ఉండేవాళ్ళు, చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. బట్ మనం చెప్పలేము మన ఆరోగ్యం ఎప్పుడు ఎలా పరిస్థితులు దారితీసే విషయం మనం చెప్పలేము. కాబట్టి అయినప్పటికీ భగవంతుని కృప వల్ల, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల, వారికి విద్య బోధించినటువంటి అధ్యాపకులు వల్ల కానీ వారు స్టిల్ చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. వారి ఈ సందర్భంగా అది వారికి నాకు ఉన్నటువంటి ఒక జర్నీ జరగాలి. కానీ వర్షం కారణంగా దీన్ని ఆశీర్వాదం మార్చాం. కానీ అక్కడ కూడా అక్కడ ఏర్పాట్లు అయిపోయింది, స్టేజ్ ఎక్కడికి అయిపోయింది. కానీ అది వర్షం పడటం వల్ల, వాటర్ సైకిల్ ఉండటం వల్ల మనకి ఇక్కడ మార్చడం జరిగింది. ఎందుకంటే ఇది కళాశాలలో ఉన్నటువంటి కాలేజ్ కాదు కాబట్టి దీనికి నాకు అనుబంధం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎన్నో ఫంక్షన్స్ చేస్తున్నాం. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ కూడా చేసాం మేడం, మ్యాథమెటిక్స్ కూడా చేసాం. అలాగే ఏమంటాం స్త్రీల చదువుకపోతే దాన్ని ఏమంటుందండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా చేసాం ఇక్కడ. కాబట్టి కళాశాలలో చదివే కాకుండా కళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మనం చాలా ఇదే పరం చేసాం. కాబట్టి మరి భగవంతుడు కూడా మళ్ళీ ఇక్కడే నువ్వు మెన్షన్ చేసుకెళ్ళాలని నిర్ణయించడం మేము నిన్న నుంచి భయంకర వర్షం పడటం వల్ల మన ఇక్కడ రావడం జరిగింది. ఎన్నిసాం ఈ కళాశాల రావడం ఎంతో అదృష్టం. 2021 సంవత్సరం అక్టోబర్ నెల 21వ తారీఖు రావడం జరిగింది. ఇక్కడికి తర్వాత నా యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలటువంటి కళాశాల పనిచేయాలి, వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి, మంచి దిశలో తీసుకురావాలి, తర్వాత వాళ్ళ కాంపిటేటివ్ లెవెల్లో మనం చూడాలి అనేటువంటి దృక్పథం నాలో ఉంది. ఇదే ఈ యొక్క ఐడియాలజీ నేను ప్రిన్సిపాల్ అయినటువంటి మొట్టమొదటి కాలేజీ తిరువురు కాలేజీ. తిరువురు కాలేజీలో కూడా ఇదే రకమైనటువంటి డిసిప్లిన్ పెట్టి ఇక్కడ 100% పెద్దలు కావాలని చూశాను. కానీ ఒక విద్యార్థి వల్ల అది 98.4కి ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కూడా రికార్డ్ అక్కడ అట్లాగే ఉంది కదా తిరువురులో. అలాగే మన కళాశాలలో కూడా మరి స్టేట్ ఫస్ట్ వచ్చేటువంటి అమ్మాయి భూసేవ రికార్డు కూడా అక్కడ అలాగే ఉంది. అలాగే సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.